నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు ప్రధాని మోదీ సీఎం జగన్ పర్యటించనున్నారు. పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రం సమీపంలో నూతనంగా నిర్మించిన నేషనల్ కస్టమ్స్ అకాడమీని ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ సీఎం జగన్. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు. ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం నాసిన్ నిర్మితమైంది. ప్రధాని మోదీ, సీఎం జగన్ నాసిన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, 2022 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ, సీఎం జగన్ నాసిన్ కేంద్రానికి చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలు సీఎం జగన్ కు చెప్పానని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పోటీ చేసేవాణ్ణైతే 2019లో పోటీ చేసి ఉండేవాణ్ణని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతో పార్టీ పనులు చూస్తున్నట్టు వెల్లడించారు. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తామన్నారు. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారని తెలిపారు. కొత్త మార్పులు చేర్పులకు సంబంధించి పండుగ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుందన్నారు. పండగ అయిపోయినా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. వాటితోటి ఆల్మోస్ట్ 90% కొలిక్కి వచ్చినట్టే. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరం చెప్తున్నాడు, 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల గెలుపుకి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేర్పులు చేస్తాను, దానికి అందరూ తయారుగా ఉండని చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేయాలని ఆలోచన ఫస్ట్ వైవి సుబ్బారెడ్డికి లేదు. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఎంపీ గారికి సీట్ ఇస్తారా లేదా అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, మామూలుగా ఇక్కడే కదా ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటాయి అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నాం. అంతేగాని నా కోసం అని ఇక్కడ ఇది చేసేది లేదు. నేను 2014 నుంచి 19 దాకా ఇక్కడ ప్రజలకు సేవ చేశాను. 19లో పార్టీకి సేవ చేయమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీకి సేవ చేశాను. అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే అవి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా చేసే కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం కొత్తబట్లుగూడ గ్రామం వద్ద జన్మన్ కార్యక్రమంలో భాగంగా పీవీటీజీలతో వర్చువల్ విధానంలో ముచ్చటించారు ప్రధాని మోదీ. జన్మన్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన అరకు కాఫీ సాగు, మార్కెటింగ్ లాభ నష్టాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఆదివాసీలతో ముఖాముఖిలో చలోక్తులు విసిరి సభలో నవ్వుల వర్షం కురిపించారు మోదీ. ఎప్పటికీ మీరు మా దేశ ప్రధానిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ये मुझे तो इसमें मेरा भारत 25 साल के बाद विकसित होके रहेगा, ये संकल्प मुझे नजर आ रहा है. मेरी तरफ से आपको, आपके स्वयं सहायता ग्रुपों को, सबको मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं. और గ్రామీణ సంప్రదాయ క్రీడా పోటీలు నానాటికి కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి వంటి పండగ రోజుల్లో వీటి ఉనికిని అక్కడక్కడ కొందరు కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా గ్రామాల్లో గతంలో సంగిడి రాళ్లు, గుండురాయి ఎత్తేవాళ్లు ఉండేవాళ్లు. వ్యవసాయ పనులు 100 కేజీల ఉలవల బస్తా, ధాన్యం బస్తా ఎత్తేవాళ్లుంటే వారిని వస్తాదులుగా, ఊరి హీరోగా చూసేవారు. కానీ వ్యవసాయ పనుల్లో సైతం యంత్రాలు రావడం, మనుషుల దేహదారుఢ్యం తగ్గుతూ రావడంతో బరువులెత్తేవారు కనుమరుగవుతున్నారు. దీంతో బరువులెత్తే క్రీడలు దాదాపు అంతరించే స్థాయికి వచ్చేశాయి. అందుకే వీటి ఉనికిని కాపాడడానికి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామస్తులు కృషి చేస్తున్నారు. గత 4 ఏళ్లుగా రాళ్లు ఎత్తే పోటీలను సంక్రాంతి రోజు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు.
రోహిత్ పొందూరు గ్రామ వాస్తవ్యులు. అనకాపల్లి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గుర్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. రేసింగ్ కార్లను తలపించే విధంగా హార్స్ రైడింగ్ జరిగింది. గుర్రాలు పరుగులు తీస్తుంటే జనం కేరింతలు కొట్టారు. గత 3 ఏళ్ల నుంచి ప్రతి ఏటా గుర్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు నిర్వాహకులు. హలో, మాది కడప జిల్లా పొద్దుటూరు. బాగా సూపర్గా జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి, ఎక్సలెంట్గా ఉంది. మేము పొద్దుటూరు నుంచి వచ్చాము కడప జిల్లా, అట్లానే భీమవరం పోయినాము, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. సూపర్గా ఉంది, బాగా అంతా బాగా జరుగుతుంది. బాగా వీళ్ళకైతే బాగా ఈ లోకల్ లీడర్స్కి అందరికి శబాష్, బాగా జరుగుతుంది. అసలు మా ఊర్లో ఎప్పుడు కూడా ఇలా 5 సంవత్సరాలు బట్టి ఎప్పుడు జరగలేదు. మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి మా కర్రపర తాతయ్య గారు, మాధవరావు గారు, భాస్కర్రావు గారు ఇలా ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు బట్టి ఉమ్మలాడంటే ఎవరికి తెలిసేది కాదు. అసలు ఈ గుర్రం పందాలు ఉండే వాళ్ళు, పక్క ఊర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా ఊర్లో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా చాలా బాగా జరుగుతున్నందుకు ఇలాగే ఇంకా ముందుకు ఇంకా ఎన్నెన్నో జరిపి మా ఊరిని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. ఉమ్మలాడ మాది ఒక చిన్న గ్రామం, ఎవరికి కూడా తెలియదు. అలాంటిది గత 5 సంవత్సరాలుగా ఎద్దుల బండి పందాలు, గుర్ర పందాలు అని చెప్పి మా ఊర్లో కర్రపర గారు కుమారులు భాస్కరరావు గారు, మాధవరావు గారు చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి. దీనికి కానీ కాంపిటీషన్కి గాను చాలా ఊర్ల నుంచి, జిల్లాల నుంచి గ్రామాలు వస్తున్నాయి. అవి చూడడానికి ఎంతోమంది, ఎక్కువ మంది జనాలు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. చాలా జనం వచ్చి చాలా సరదా పడి, ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి, భవిష్యత్ తరాల వారికి కూడా సంక్రాంతి అంటే ఇలాంటివన్నీ కూడా వీళ్ళ ద్వారా మనందరికీ కూడా తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి మాకు అందరూ కూడా కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతుందని మా గ్రామం మేమందరం కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. కలియుగ వైకుంఠం తిరుమలలో రేపు పార్వేట ఉత్సవం జరగనుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం ప్రతి ఏటా కనుమ పండుగ రోజున జరుగుతుంది. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది. అదే రోజున గోదా పరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్దజీయర్ స్వామి మఠం నుంచి 4 మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయానికి తీసుకెళ్లి స్వామికి సమర్పిస్తారు. మధ్యాహ్నం మలయప్ప స్వామి, కృష్ణస్వామి వారు పార్వేట మండపానికి వేంచేంపు చేస్తారు. అక్కడ ఆస్థానం పార్వేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. విశాఖ జిల్లా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. గోదా అమ్మవారికి ధనుర్మాసంలో నిర్వహించే పాశురాలను అర్చకులు స్వామివారికి చదివి వినిపించారు. గోదా అమ్మవారు రంగనాథుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చివరి రోజు గంగాధర వద్ద సింహాద్రి అప్పన్న దారోత్సవాలను కన్నుల పండుగగా పూర్తి చేశారు. సింహాద్రి అప్పన్న గోవిందరాజస్వామి అలంకరణలకు భక్తులు హాజరయ్యారు. ఉభయ దేవేరులు చక్ర పెరుమాళ్తో నీరాటోత్సవం వైభవంగా నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ తాజాగా నోటీసులు పంపించింది. రేపు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. దీంతో మరోసారి తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా నోటీసులతో మళ్లీ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ చర్చనీయాంశమైంది. టూరిజం అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ సందడి చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో మరి ఈరోజు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. దేశంలో డెస్టినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మా మినిస్ట్రీలో 3600 మంది
3600 సైట్స్, ఆర్కియాలజీ సైట్స్ ఉన్నాయి, టూరిస్ట్ డెస్టినేషన్స్. అందులో గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, అజంతా ఎల్లోరా కావచ్చు, ఇవన్నీ కూడా మరి మా మినిస్ట్రీ కింద ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా అక్కడ ప్రైవేట్ పెట్టుబడుల ద్వారానే టూరిజం ఊపందుకుంది. మన దేశంలో ఈరోజు అన్ని రకాలుగా అది హెరిటేజ్ టూరిజం కానీ, లేక స్పిరిచువల్ టూరిజం కానీ, ఈకో టూరిజం కానీ, విలేజ్ టూరిజం కానీ, లేకపోతే మరి ఈరోజు ట్రైబల్ టూరిజం కానీ, ఏ టూరిజం తీసుకున్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. బీజేపీ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నియమితులయ్యారు. రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంద్రశేఖర్ను తెలంగాణకు సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చాలా రోజులుగా తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్థానం ఖాళీగా ఉంది. మంత్రి శ్రీనివాస్ అనంతరం తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకోనున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మంత్రి శ్రీనివాస్తో పొసగకపోవడంతో ఆయన్ను పంజాబ్, హర్యానా సంస్థాగత కార్యదర్శిగా బదిలీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ మృతిపై హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్టను దిగజార్చుకునేలా కేటీఆర్ మాట్లాడారని ఆరోపించారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు జూపల్లి కృష్ణారావు. ఇటువంటి నిందారోపణ చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు. నేను వారికి హితవు పలుకుతా ఉన్నా. రాజకీయాలు ఎప్పుడే కానీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాల కింద ఎవరి ఇష్టపడి వాళ్ళు ఓటేసుకుంటారు, అంతే తప్ప ప్రతిదాన్ని రాజకీయ చేయడం కాదు. అంటే ఏమీ లేని దానికాడ ఏదో అగ్గి రాజేసి బురదల్లి నా ప్రతిష్టకు భంగం కల్పించిన పద్ధతిలో కేటీ రామారావు గారు ఆ స్థాయికి దిగదా నాకు బాధ అనిపిస్తా ఉంది. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వాపరం తెలుసుకోవాలి. మీరు వాస్తవాలు ఇక్కడ తెలియకుండా ఏదో దానికి ఏదో అంటే స్కోర్ సెట్ చేసుకోవడం కోసం అన్నట్టుగా చేయడం ఎంతవరకు పద్ధతి? ఇది మీకు మీ అంటే ఆత్మ అనేది లేదా? మనసాక్షిని అడగాలి కదా, మీకు తృప్తిని ఇస్తుందా ఇటువంటివి? అంటే ఏం సందేశం పంపిస్తూ ఉన్నారు? అంటే ఇటువంటి చేయడం వలన రాజకీయ రంగాన్ని ఇంకా కలుషితం చేస్తూ ఉన్నారు. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. అప్పుడే మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. అయిన దానికి కాందానికి అన్నిటికీ తలుపు వస్తే అది చేస్తే నిజంగా ఇవి మంచి పద్ధతులు కావు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ ని కేటుగాళ్లు హ్యాక్ చేశారు. దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ నుంచి గత కొన్ని రోజులుగా కేటుగాళ్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో సైబర్ కేటుగాళ్లు పోస్ట్ చేశారు. దామోదర రాజనరసింహ ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని కార్యకర్తలకు ఆయన అనుచరులు కోరుతున్నారు. సైబర్ నేరగాళ్లు కుట్రపూరితంగా అకౌంట్ ని హ్యాక్ చేసినట్టు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మంత్రి దామోదర్ అనుచరులు తెలిపారు. ఫేస్బుక్ నుంచి వచ్చే పోస్టులను చూసి కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మూతబడింది. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్స్ లేకపోవడంతో వస్త్ర పరిశ్రమను మూసేసింది సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్. 30 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా బంద్ ప్రకటించారు. దీంతో సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న మగ్గాలన్నీ మూగబోనున్నాయి. పరిశ్రమ మూతపడడంతో 30,000 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మీటర్ల బట్టల నిల్వలు పేరుకుపోవడం, డిమాండ్ పడిపోవడం, నూలు ధరలు పెరగడం వంటి కారణాలతో పరిశ్రమలో సంక్షోభం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రెండో రోజు భారత్ జోడో న్యాయయాత్ర నిర్వహించారు. రాహుల్ వెంట సీనియర్ నేతలు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఘర్షణలతో మణిపూర్లో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చన్నారు.
బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారన్నారు రాహుల్. ఇంఫాల్ నుంచి ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ముంబై వరకు కొనసాగనుంది. శబరిమలలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఈ ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు శబరిమల తరలివచ్చారు. అయ్యప్ప నామ స్మరణతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. శబరిమల మకర జ్యోతి లేదా మకర విళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున దర్శనమిస్తుంది. అందుకే దీన్ని శబరిమల మకర జ్యోతి అని పిలుస్తారు. అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు నాంది పలికారు వేద పండితులు. మకర సంక్రాంతి పర్వదినమైన ఇవాల్టి నుంచి ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ 11 మంది దంపతులతో చేయిస్తున్నారు. ఇందుకోసం ఇవాల్టి నుంచి 45 నియమాలతో కూడిన దీక్ష తీసుకున్నారు. ప్రాయశ్చిత్తం, గోదానం, దశవిధ స్నానం, ప్రాయశ్చిత్త క్షౌర్యం, పంచగవ్య ప్రాసన మొదలైన 45 నియమాలను 11 మంది దంపతులు పాటిస్తారు. ఈ నియమాలు పాటించడం ద్వారా దంపతులు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారని వేద పండితులు చెబుతున్నారు. సోమవారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభ తరుణంలో ఈ దంపతులంతా మంగళ స్నానం ఆచరించి 8 రోజుల పాటు నియమబద్ధులై ఉంటామని ప్రతినబూనారు ఈ దంపతులు. జనవరి 22న అయోధ్యలో ప్రారంభమయ్యే రాములవారి దేవాలయానికి 5 లక్షల లడ్డూలు భక్తులకు పంచేందుకు ఉజ్జయిని సిద్ధమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలోని 5 లక్షల లడ్డూల తయారీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. తయారైన లడ్డూలను చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి అయోధ్య తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. లడ్డూల తయారీ ప్రక్రియను ఎంపీ మోహన్ యాదవ్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా 5 లక్షల లడ్డూల తయారీని పూర్తి చేసి అయోధ్యకు పంపుతామని ఎంపీ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 156 సినిమా పేరును చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేస్తూ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు ఆయన దర్శకులు. అలాగే ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుంటే భారీ ఎత్తున తారాగణం నటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.